కాల్ తీసుకుందాం. హలో 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 అన్న. నమస్తే బ్రదర్, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు కర్ణ. కర్ణ. హలో, అవునన్న. కొంచెం గట్టిగా మాట్లాడరా మీరు, పెద్దగా. చెప్పాలి. ఎక్కడి నుండి? హైదరాబాద్ నుంచి అన్న. హైదరాబాద్ లో ఏ ఏరియా? మాది హైదరాబాద్ లో తార్నాక అన్న. తార్నాక. చెప్పాల బ్రదర్, సమస్యలు ఏమున్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక? తార్నాక పరిధిలో ఎలాంటి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి అన్న? అసలు గవర్నెన్స్ బాగాలేదన్న, అడ్మినిస్ట్రేషన్ చాలా పూర్ గా ఉందన్న. అంటే ఏ ఏ విధంగా? మీరు కొంచెం ఎక్స్ప్లెనేషన్ వివరంగా ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ అస్సలు బాగాలేదన్న. ఇంతకు ముందు గవర్నెన్స్ చాలా బాగుండేదన్న. అదే అడ్మినిస్ట్రేషన్, పరిపాలన విభాగం అంటారు మీరు. అవునన్న, అవునన్న. ఏ విధంగా బాగలేదు అంతకు ముందుకి ఇప్పటికి? అన్ని విధాలుగా అన్న, అన్ని గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ అన్న అన్ని. అంటే మీరు ఒకటి చెప్పండి, ఒక కారణం చెప్పండి కనీసం మనకు. ఎందుకంటే ఒట్టిగానే మనము గంపగుత్తగా అసలే బాగాలేదనే కంటే, పరిపాలన విభాగం అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన ఏదైనా ఒక డిపార్ట్మెంట్ గురించి చెప్పండి అన్న. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ ఏది సరిగ్గా లేదన్న. మీకు వాటర్ వస్తున్నాయా? వాటర్ వస్తుంది కానీ కరెంట్ అయితే పోతుంది అన్న, ఫ్రీక్వెంట్ గా. తార్నాక పరిధిలో పోతుందా? పోతుందన్న. ఎన్ని గంటలు పోతుంది ఒక రోజులో? ఎన్ని గంటలు పోతుంది? అంటే చిన్న గాలి వచ్చినా కానీ పోతుందన్న. గాలి వర్షం వచ్చినా కానీ పోతుంది మామూలుగా. ఇప్పుడు ఇప్పుడు యూసఫ్ కూడా, ఈ బేగంపేట, పంజాగుట్ట పరిధిలో ఉదయం 8 గంటల నుండి 9 గంటలు 10 గంటల వరకు ఒక 3 గంటలు తీసేస్తాను. మళ్ళీ మధ్యాహ్నం టైంలో, మిట్ట మధ్యాహ్నం టైంలో 2 నుండి 3 వరకు 4 వరకు తీసేస్తాను. ఇట్లా కొన్ని కాల్స్ చేస్తాను. మీకు ఏదైనా పర్టికులర్ టైంలో కరెంటు తీసేస్తాను? అంటే పర్టికులర్ టైం అని ఏం లేదన్న, కానీ ఈవినింగ్ టైమ్స్ లో అట్లా పోతుందన్న, కరెంట్ పోతుంది. అంతకుముందు గవర్నమెంట్ లో అట్లా లేదన్న. లేదు, రెప్పపాటు కూడా అప్పుడు పోలేదన్న. ఇప్పుడైతే పోతుందన్న. ఇప్పుడైతే పోతుంది. పోతుందన్న, కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంకొకటి, 6 గ్యారంటీల మీద మీ అభిప్రాయం ఏంది? ఏదన్నా ఎక్కడ అమలైందన్న? ఏ ఒక్కటైనా అమలైందా అన్న? ఫ్రీ బస్ అది ఎవరికి ఉపయోగం అన్న? అది ఒక్కటే అన్న. 6 గ్యారంటీలు, 6 అంశాలు అన్న. దానిలో 6 గ్యారంటీలు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అన్న. 13 అంశాలు ఉన్నాయి. అవునన్న. నెరవేర్చింది ఒకటే ఒకటన్న. అంటే ఇంకొక గ్యారంటీని పూర్తిగా సంపూర్ణంగా చేయలేదు. ఇప్పుడు మొదటి గ్యారంటీ తీసుకుంటే మహిళలకు 2500 రూపాయలతో పాటు ఇంకా మిగతా 2 హామీలు ఉన్నాయి అందులో. ఉచిత బస్ ప్రయాణం, ఇవి ఉన్నాయి. ఈ 13 అంశాలను ఒకటే అంశం నెరవేర్చారు. అంటే ఒక 4-5 అంశాలు ఇచ్చిండ్రు. ఉచిత బస్ ప్రయాణం అని ఒకటి, ఫ్రీ కరెంటు అని అన్నారు. అది ఎంతమందికి ఇస్తారో తెలియదు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అయితే ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతలేదన్న. 200 యూనిట్లు అయితే లేదా? ఎక్కడ అవుతలేదు. మీరు రెంటరా, ఓనరా? హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఓనరే అన్న. ఓనరేనా? మీకు ఎన్ని వందల యూనిట్ల కరెంటు కాలుతుంది? మా దాదాపుగా 200 అన్న, అంతకు మించి ఏం కాలేదన్న. కానీ మీకు రాలేదు, అది వర్తించదు అన్న. అంటే అది ఫ్రీ కరెంట్ అనేది గత 6 నెలది యావరేజ్ తీసుకుంటారు అన్న. 6 నెలది యావరేజ్ గా తీసుకుంటారు. అంటే దాని ప్రకారంగా చూస్తే ఎవరికి కూడా ఫ్రీ కరెంట్ ఇస్తలేరు అన్నట్టు, ఉచిత కరెంట్ ఇస్తలేరు. అంటే 6 నెలల తర్వాత అమలులోకి రావచ్చు. గత 6 నెలల యావరేజ్ తీసుకొని అది ఓకే అయితే అప్పుడు ఇస్తారు. అది కూడా ఇబ్బందిగానే ఉందన్న. ఓకే ఓకే బ్రదర్, మొత్తానికైతే కాంగ్రెస్ పరిపాలన విభాగం మీకు అసలు నచ్చలేదు, పరిపాలన విధానం కంప్లీట్ గా అన్న. గవర్నమెంట్ ఫెయిల్యూర్ అన్న. ఓకే ఓకే, 5 నెలలనే ఫెయిల్యూర్. కంప్లీట్ ఫెయిల్యూర్. ఓకే, థ్యాంక్ యూ మిత్రం. ఓకే ఓకే, ఇక్కడ ఒకసారి మనము కామెంట్ చూస్తే మల్లేష్ కొండూరు ఏం రాసిందంటే, అబద్ధాల పునాదులపై 6 గారడీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లింది అని రాసింది. మరి 5 నెలలకే ఇంత విసుగొచ్చింది ప్రజలకంటే, మరి 4.5 సంవత్సరాలు నీ ప్రభుత్వం నడిచేనా? 4.5 సంవత్సరాలు అసలు ఈ ప్రభుత్వం బతికి బట్ట గట్టేనా అనేది కూడా కొంత అర్థం చేసుకోవాలి.